రెసిపీగా ఉంది అంటున్నా. అది రెసిపీ కాదు, క్రిస్పీ. నాకు అనేది రాదు. సూపర్. ఇదిగోండి. దుగ్గా కాదు పొంగింది. స్కూటీ కొనుక్కొని అందరూ అంటున్నారు. ఎక్సెల్ మీద తిరుగుతురు ఊకే అంటారు. ఎట్లా నడుపుతురా ఎక్సెల్ మీరు అని అంటారు. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జీరా రైస్, షాహీ పన్నీర్, పన్నీర్ టిక్కా, చోలే కర్రీ విత్ పూరీలు అండ్ గులాబ్ జామున్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, 1 2 3 4 5 6 ఐటమ్స్ గైస్. ఈ రోజు అయితే పండగ. సో గైస్, ఈ రోజు అయితే ఛాలెంజ్ యమ్మీగా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసి డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. లాస్ట్ వీడియోలో నేనే విన్నాను కాబట్టి ఈ రోజు కూడా నేనే విన్ అవుతా. చూద్దాంలే. చూడు మేఘ, చూద్దాం. ఓకే. సో గైస్, ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3 2 1 గో స్టార్ట్. స్టార్టర్స్ తోటి స్టార్ట్ చేద్దాం. పన్నీర్ టిక్కా సూపర్. త్రివేణి చేసింది కాదు, చిట్టక్క కావాలక్క. యమ్మీ. రెసిపీగా ఉంది. రెసిపీగా ఉంది అంటున్నా. అది రెసిపీ కాదు, క్రిస్పీ. నాకు అనేది రాదు. గైస్, నాకైతే ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ గురించి మీతో మాట్లాడతా. ఓకే, ఏంది సూపర్. పండుగ చేసుకో, పూరితో పండుగ చేసుకో. ఇదిగోండి. బుగ్గా కాదు పొంగింది. బుగ్గ ఏం బుగ్గమే? బుగ్గ అయినవా? కాదు. నా డ్రీమ్ ఏంటంటే ట్రావెలింగ్ చేయాలని. మీ అందరికీ తెలుసు, కానీ అది కూడా స్కూటీ మీద. స్కూటీ కొనాలి, అదే నా డ్రీమ్. కానీ కొనలేకపోతున్నా. ఆ స్కూటీ కొనడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నాం, కానీ అది ఎప్పుడు కొంటామో ఏమో. ఎక్సెల్ మీద తిరుగుతున్నాం కదా, ఎప్పుడు ఆ ఎక్సెల్ మీద తిరుగుతారా? ఒక బంధువులు కూర్చుకోవాలని అందరూ అంటున్నారు. స్కూటీ కొనుక్కొని అందరూ అంటున్నారు. ఎక్సెల్ మీద తిరిగితే ఏమన్నా గలీజ్ అనిపిస్తుందా? ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుందా? పొద్దుగా మనం తప్పు చేస్తున్నామా? లేదు. ఎక్సెల్ మీద తిరుగుతురు ఊకే అంటారు. ఎట్లా నడుపుతురా ఎక్సెల్ మీరు అని అంటారు. కొంతమంది దాన్ని ఓడడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకేమో. అయ్యా బండే కదా, అది కూడా ఒక బండే కదా, దాని మీద సిగ్గుపడతారు. స్టార్టింగ్ వచ్చింది అదే, గుర్తుపెట్టుకోండి అందరు. ఎక్సెల్ తర్వాత ఏదైనా బండి. మాకైతే ఒక మంచి స్కూటీ తీసుకోవాలి, అందరు మొక్కల మీద కొట్టినట్టు. మంచి స్కూటీ. ఆ స్కూటీలో మేమైతే కొన్ని స్కూటీలు అనుకుంటున్నాం. ఇంకా మీరే చెప్పాలి.
ఏ స్కూటీ బాగుంటుంది కదా. ఆ స్కూటీలు ఏంటంటే నావే ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను యాక్టివా అనుకున్నా, యాక్టివా తీసుకోవాలి స్కూటీ అని. ఎందుకంటే అప్పుడు అందరి దగ్గర యాక్టివాలు ఉండేదా. కానీ ఒక్కొక్కటి యూట్యూబ్లో చూస్తూ ఉన్నా. కానీ ఏమో సరిపోతట్టు కాళ్ళు అందే మళ్ళీ. మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, నాకు అసలు ఎక్సెల్కే కాళ్ళు అందవు. పొట్టిదాన్ని కదా, అందుకు ఒకటే ఏళ్ళతో ఆపుకుంటాం. బట్టలు తాపుకుంటుంది మళ్ళీ. ఆమె నడుస్తూ ఎడ భయం అవుతుంది, ఫుల్ భయం అవుతుంది ఆమె నడుస్తూ బండి. నడుస్తా అది చెప్పు కదా. కొంటాల వాటర్ ఫాల్స్ పోయినాం కదా ఆ బండి మీద. నడిపింది మీ అమ్మ వచ్చి నడిపింది. మా అమ్మ నువ్వే కదా. అబ్బో ఇంకొకటి జూమ్ 160 నీకు తెలియదు, నువ్వు చూడలే. నువ్వు చూసినావా డైరెక్ట్ చూడలేదు, మే వీడియో స్టైల్ కొడుతున్నావు. అదైతే యాక్టివ్ తర్వాత అది తీసుకుందాం అనుకున్నా. బడ్జెట్ ప్రాబ్లం. బడ్జెట్ లేదు ఏం రాదు కదా. కత్తర్ నాకుంది, కాకపోతే నాకు కాలం అందుతా లేదని అదే. ఇంకొకటి ఎంటార్క్ 125cc. అది తెలుసా? స్కూటీలో కూడా రకాలు ఉంటాయి అమ్మే. ఇప్పుడు బండ్లల్లో NS R15 మమ్మల్ని R15 అట్లుంటాయి కదా, అట్లని దీంట్లో స్కూటీలో కూడా దొంగ నన్ను మాటలు పెట్టి మొత్తం తినేస్తున్నాను. మేము నీదేంటున్నా నాది ఎక్కుందాం మీరు చూడు. అట్లనే స్కూటీలలో కూడా ఉంటాయి. అవునా? మా గల్లీలో కొంతమంది పిల్లలు ఉంటారు, తమ్ముళ్ళు. మేము ఎక్సెల్ మీద తిరుగుతాం కదా, అక్క R15 అలా పిలుస్తారు. మేమైతే బుల్లెట్ బండి ఎత్తాం మా బండిని. ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, అక్క నీ R15 ఏమైంది అని అడుగుతారు. 3 అయినాయి కదా స్కూటీలు, ఇంకోటి చెప్పలే. ఏప్రిలియా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఎప్పుడెల్లా ఏప్రిల్ కాదు, ఏప్రిలియా. డన్. డన్. నేనే విన్ అయిపోయాను. టేస్ట్ అయితే అద్దరిపోయినాయి గైస్. ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉంది. అన్నిటికన్నా నాకు ఇది ఒక్కటి నచ్చింది. దీని పేరు పేరు పన్నీర్ టిక్కా. పేరు తెలియదు కానీ తింటది మంచిగా. నాకు నోరు తిరగదు. అదే పన్నీర్ టిక్కా సూపర్ ఉంది అన్నిటికన్నా. బాగుందా? గులాబ్ జామ్ కూడా బాగానే ఉంది. ఒక్క రేంజ్ లో ఉన్నాయి గైస్, నాకైతే చాలా నచ్చింది. ఈ షాహీ పన్నీర్ కూడా సూపర్ ఉంది. అన్న జీరా రైస్ లకి కర్రీ సూపర్ ఉంది, అదిరిపోయింది. అమేజింగ్. జింగ్ జింగ్ ఇంకా చూస్తుంది నన్ను. గైస్ ఏప్రిలియా స్కూటీ అని చెప్పిన కదా, దానికి నాకు కాళ్ళు అందుతాయి. కాకపోతే నాకు తెలిసిన అన్న వాళ్ళని అడిగితే అది మైలేజ్ ఇయ్యదురా వద్దు అని చెప్తున్నారు. సో మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. అంటే నేను చెప్పిన స్కూటీస్ కాకుండా ఇంకేమైనా మంచి స్కూటీస్ నా హైట్కి తగ్గట్టు నాకు కాళ్ళు అందేటట్టు ఏమైనా స్కూటీస్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. నా హైట్ 4.9, 5 కూడా కాదు 4.9. అది కూడా 4.9 ఉండనో నాకు కూడా తెలియదు. అంటే ఇట్లా చూసి మా మమ్మీ అన్నది 4.9 అట్లుంటావు అని చెప్పింది. సో అందుకని నేను మీకు చెప్పిన నాకు తగ్గట్టు ఏదైనా స్కూటీస్ మంచి స్కూటీస్ మైలేజ్ ఇచ్చే స్కూటీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి, ఆ స్కూటీస్ కొనుక్కుంటాం. ఓకేనా? ఓకే. సో
సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే వినేపను కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. నేను తీసుకోను. ఎందుకు తీసుకోవు? ఎందుకు పడిపోయినావు మరి? నువ్వే తొండి వేసి విన్ అయినా. నేనేం తొండి వేయలేదు, నిజాయితీగా తిన్నా నేను. నిజాయితీగా మొత్తలే తొండి వేసింది గైస్. తొండి మోకండి మీరే చూస్తారు కదా గైస్, నేను తొండి వేసినా లేకపోతే మోసం చేసిన అర్థం. తొండి మోసం రెండు ఒకటే. నేను ఇంకా వేరే వేరే చెప్తాను. చెప్పు మరి. వేరే వేరే శాత కాదు, వేరే వేరే చెప్తాదంట. సో గైస్ మా చెల్లి అయితే ఓడిపోయింది. పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఇప్పుడు. ఓవరాక్షన్ చేయగానే మా అక్క నాన్ స్టాప్ మాట్లాడారు, అస్సలు మాట్లాడరాదు. మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆ పనిష్మెంట్ ఏంటి చెప్పు, చూపెట్టాలా? చెప్పు ఫస్ట్. ఓరియో బిస్కెట్ ఉంది కదా, ఓరియో బిస్కెట్ టమాటా కెచప్ రెండు మిక్స్ చేసుకొని తినాలి. ఇట్లా ఎట్టిపిస్తే క్రీమ్ బిస్కెట్ లో. ఓకే ఓకేనా? ఓకేనా? ఓకే. అది ఆల్రెడీ క్రీమ్ బిస్కెట్, మళ్ళీ క్రీమ్ బిస్కెట్ లాగా అయింది. ఇంకో క్రీమ్ బిస్కెట్ పైన సాస్ వేస్తా అని చెప్పు. అది క్రీమ్ బిస్కెట్ అవ్వదు. ఏం మాట్లాడుతుందో ఏం ఆమెకే తెలియదు. చెయ్యి. చిట్టి నన్ను బాగా ఎక్కిరిస్తున్నా. చిట్టి నేను వీడియో అయిపోయినాక తుక్కు కొడతాను. నేను అది ఓరియో బిస్కెట్ ఏనా అని మళ్ళీ కిందకు చూసుకుంటున్నాయి ఓరియో అని చెప్పేసరికి. ఆగు. ఎన్ని బిస్కెట్లు? 3 బిస్కెట్స్. నువ్వు ముట్టుకోదాన్ని. ఇప్పుడు అవి తినడానికి అందుకే దూరం ఉండాలి. 50గా చిట్టి. సరే 50-50. సరే 50 అన్నావు కదా, దీంట్లోంచి నీకొకటి నాకొకటి, దీంట్లో సగం సగం. మంచి చెప్తుంది. చెరీ 50 అన్నది గైస్. ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేయండి రాదని పెద్ద స్టైల్ కొడుతుంది. అది గట్టిగా ఫిట్ చేసేద్దాన్ని. నట్టు కాదు ఇది ఫిట్ చేయడానికి. ఘోరంగా ఏగాకు మీ చాలు. అది స్ప్రెడ్ చేయి చిన్న. పండు అంత సాస్ తింటే సస్తారు. చిట్టి అబ్బా చిన్న అట్లా వేయకు చిట్టి, చెప్తున్నా. పనిష్మెంట్ లాగా తీసుకోండు. ఒకసారి సాస్ కూడా ఎంత ఉందో అర్థమవుతుందా నీకు? మోసం చేస్తుంది. సరే ఎంత పెడతా అంత తింటా. పెట్టమ్మి పెట్టు, మొత్తం ఆ ప్యాకెట్ మొత్తం పెట్టేసి. తినేసి చిట్టి మళ్ళీ ఎగ్గుడు కొట్టేస్తుంది. ఇప్పుడు ఇది 3 ఫ్లేవర్లు. ఒక్క ఫ్లేవర్ కాదు 3 ఫ్లేవర్లు. అవునా? నిజమో? చూద్దాం. పైన బిస్కెట్ ఫ్లేవర్, మధ్యలో క్రీమ్ స్వీట్, పైన కెచప్. ఓ మై గాడ్, ఈ 3 రకాలు తిని యాడికి పోతున్నావు నాకు తెలియదు. ఇంట్లో నుంచి బయటికి పోతావు, బయట నుంచి ఇంట్లోకి అంతే. అంతే అంట. అంతే చిట్టి. నాకు భయం వేస్తుంది పండు. తిను, అక్కడ వెయిట్ చేస్తుంది. దగ్గరికి రా అన్నది వేస్ట్ గానా. ఇగోండి గైస్ ఎంత కెచప్ వేసింది చూడండి. నువ్వు ఆ బిస్కెట్ తిను, మలై కుల్ఫీ తిను. నువ్వు ఇది కుల్ఫీ కాదు, చాక్లెట్. మలై చాక్లెట్ బిస్కెట్ అమ్మి. బిస్కెట్. ఓకే గైస్, ఈ అమ్మితో మాట్లాడితే మీకు నత్త వస్తుంది, నాకు నత్త వస్తుంది. ఆయనతో మాట్లాడుకుండడమే నయం. బిస్కెట్ పనిష్మెంట్ తీసేసుకుందాం ఫస్ట్. అయితే నువ్వు అన్నావు అనుకో చంప వాళ్ళకు కుడతాను. ఓకే స్టార్ట్ చేసినా. ధైర్యం తెచ్చుకో చిట్టక్క ప్లీజ్. ధైర్యం మేము కానీ భయం ఎత్తుంది ఫస్ట్. ధైర్యం కాదు, నమ్మలేసే. ఒప్ప కాదు అబ్బా. ఎంత చూసినా వాటర్ కనిపించవు. ఘోరంగా ఉంటుంది టేస్ట్. తగ్గలే. పండంటే ఏమనుకుంటున్నావు? తిన్నాక చెప్పాలి. గిలిగిలా పట్టుకుంటుంది. ఏయ్ మంచి నమ్ములు. అమ్మ పండు. పండు అనుకోవట్లేదు, గుండు అనుకుంటున్నా. గుండు అన్నవా? అబ్బా ఎంత ఘోరమైన పనిష్మెంట్ ఇస్తాను నేను. ఇంకా అబ్బా ఎంత మంచి ఉందా అంటదేమో అనుకున్నా నేను.
మంచిగా ఉందా 3 ఫ్లేవర్లు పండు చాక్లెట్ బిస్కెట్ దీని ఇదే ఫ్లేవర్ పండు టమాటా కేచప్ కేచప్ అదే ఫ్లేవర్ నాది లేదు ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో టమాటా కేచప్లా ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది కారంగా ఉంటుందా తీయగా ఉంటుందా తెలియదు. ఎప్పుడు తినలే యాచి ఆప. సో గాయ్స్ పనిష్మెంట్ అయితే ఘోరమైన పనిష్మెంట్ ఇచ్చింది. ఇదే పనిష్మెంట్ రివెంజ్ తీసుకొని ఒక ప్యాకెట్ మొత్తం బిస్కెట్లు ఇచ్చేద్దాం పండుకి. అట్లేం ఉండదు, చంపేస్తా తీసుకోకపోతే. మీ గోరు కుచ్చుకుపోతుంది, గోరే లేదమ్మి, రక్తం వస్తుంది, లొడలొడ కారిపోతుంది, కనిపిస్తలేదు మరి. సో గాయ్స్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయింది, నేను పనిష్మెంట్ తీసేసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ది నెక్స్ట్ వీడియో. బై బాయ్.